నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఓడిపోయాక జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరుకే పరిమితమైన విషయం మనకి తెలిసిందే. అయితే అడపా విడిది కోసం ఆయన తాడేపల్లి ప్యాలెస్కు వస్తూ ఉంటారు. అయితే ఆ విడిదిలో భాగంగా నిన్న వల్లభనేని వంశీని పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరులో రైతులకు భరోసానిస్తాను అంటూ బయలుదేరారు. సో ఈ యాత్రలో వాళ్ళు సృష్టించిన బీభత్సం మామూలుగా లేదు. ఇటు రైతులు ఇబ్బంది పడ్డారు, అటు మీడియా వాళ్ళు ఇబ్బంది పడ్డారు, అలాగే అధికారులు కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఒక పక్క ఎన్నికల కూడా అమల్లో ఉంది, రావద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి పోలీసులు సూచనలు ఇచ్చినా కూడా అవేమీ పట్టించుకోకుండా మిర్చి యార్డుకు వచ్చి మిర్చి రైతుల బస్తాలు కూడా పోయాయి అని మిర్చి రైతులు కూడా ఇబ్బంది పడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన అనుచరులతో చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రైతుల మీద చూపిస్తున్నటువంటి ప్రేమ మరి గత 5 ఏళ్లలో ఏమైంది, మరి ఆయన హయాంలో రైతులకు జరిగిన న్యాయం ఏంటి? అయితే మనం వింటూ వచ్చాం ఈ 5 ఏళ్లలో దాదాపు 14,000 మంది రైతుల వరకు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి, అలాగే 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్యల్లో నిలిచింది అని చెప్పి. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా ముందుకు వచ్చి రైతుల మీద చూపిస్తున్నటువంటి వల్లమానిన ప్రేమను ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. మన వీక్షకులకు కూడా సార్, దుర్గా కుమార్ గారు, మనం చూస్తున్నాం ఏదైనా అవకాశం దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్టే పట్టేసుకోవటం. రాష్ట్రంలో ఏమీ జరగకముందే ఇన్ని హత్యలు జరిగాయని చెప్పి ఢిల్లీ వెళ్ళడం దగ్గర నుంచి చూసుకుంటే విజయవాడలో వరద ప్రమాదం కావచ్చు, ఇలా ప్రతిదీ ఇప్పుడు రైతులకు నేనున్నాను అంటూ చెప్పి ఆయన బయలుదేరడం జరిగింది. సో వెళ్ళిన అతను ఏమన్నా రైతుల సమస్యల గురించి మాట్లాడారంటే అక్కడా లేదు. అక్కడ కూడా ఆయన పొలిటికల్గా మాట్లాడడం, ఎంతప్పటికీ ఆయన పొలిటికల్ మైలేజే చూసుకుంటూ వస్తున్నారు. సో మరి జగన్మోహన్ రెడ్డిని మరి ఎంత చెప్పినా ఈ 5 ఏళ్లలో జనం చూశారు ఆయన పరిపాలనను. ఇప్పుడు ఆయన చెప్పే మాటలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంటుందంటారు? మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక విచిత్రమైన మనిషి అమ్మ. ఆయనకి దేని మీద అవగాహన లేదు. ఆయన అన్నిట్లోనూ ఉన్నట్టు నటిస్తాడు తప్ప, నిన్న వంశీని పలకరించడానికి వెళ్ళిన సందర్భంలో ఆయన చేసిన విచిత్రమైనటువంటి హావభావాలు, ప్రకటనలు, మగాళ్ళ అందాల గురించి వర్ణించడం, పోలీసులనేమో బెదిరించడం, తర్వాత ప్రతిపక్షాలను బెదిరించడం, తర్వాత వంశీకి అప్పుడే ఒక క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేయటం. తనెవరు క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వటానికి? ఆయన ఏమన్నా జడ్జినా? ఏమనాలి? ఆయన ఏమంటున్నాడు, అమాయకుడు, ఇతని మీద అక్రమ కేసులు పెట్టారు అని. ఓకే, అక్రమ కేసులు పోలీసులు పెట్టినందువల్ల ఎవరికి శిక్షలు పడవు. అది అక్రమ సక్రమ అని నిర్ణయించాల్సింది న్యాయస్థానం. ఇప్పుడు ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు, సబ్జెక్ట్ ఏంటని కూడా సిఐడి డిఐజీ కొల్లి రఘురామరెడ్డి గారి ఇల్లు కూడా చెప్పలేకపోయాడు. అది అక్రమ అరెస్ట్ కిందకు వస్తా సక్రమ అరెస్ట్ కిందకు వస్తా మరి ఆయనే చెప్పాలి. తర్వాత ఆయనకి సాంకేతిక అంశాల మీద బెయిల్ రాకుండా 52 రోజుల పాటు అడ్డం పడ్డాడు. బై డిఫాల్ట్ హైకోర్టు అడిగింది, మీ దగ్గర ఏమీ ఆధారాలు లేనప్పుడు మేము ఇంకా ఎంతకాలం ఇన్ని జైల్లో ఉంచలేమని ఇచ్చేశారు. అట్లాగే ఇప్పుడు దానికి ఏమాత్రం ఆధారాలు ఆ రోజున కూడా వాళ్ళు బెయిల్ సందర్భంలో చూపించలేకపోయారు. కానీ నిన్న వంశీ కేసు డిఫరెంట్గా ఉంది. ఆయన అమాయకుడు, చాలా మంచి వ్యక్తి, ఇతను నిర్దోషి, చాలా చట్టబద్ధంగా వ్యవహరించే వ్యక్తి, సౌమ్యుడు, అందరికీ అదే చెబుతాడు కదా. హత్య కేసులో నిందితులకు కూడా ఈయన సౌమ్యుడు అనే చెబుతాడు. మరి అది నిన్న చెప్పిన గంట లోపల తెలుగుదేశం వాళ్ళు అదే వంశీ, అతని పేరు సత్యవర్ధన్ని లిఫ్ట్లో పెట్టుకుని సత్యవర్ధన్కి మై హోమ్ భూజా లాంటి విలాసవంతమైన నివాస బంగ్లాలో గనక బంగ్లా ఇది ఉంటాయి ప్లాటు, అతను డెలివరీ బాయ్గా ఎందుకు పనిచేస్తాడు? అది కూడా 11/2/25 9:52 అతను ఎమ్మడబెట్టుకుని లిఫ్ట్లో తీసుకెళ్తున్నాడు. ఆయనకి ఏమైనా ఫ్లాట్ ఉందా? అక్కడ 10వ తారీఖునేమో కోర్టులో అతనితో వాంగ్మూలం ఇచ్చారు, మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత వైజాగ్ పంపారు. ఇప్పుడు దానికి సాక్ష్యం ఏం చెప్పగలుగుతాడు? అవునంటాడా కాదంటాడా? నిజంగా అతను అది కాదు అంటే చెప్పాలి, అది ఫేక్, ల్యాబ్కు పంపండి ఫోరెన్సిక్ టెస్టింగ్ అని. రెండోది, ఎప్పుడైనా సరే ఏదైనా ఎవరు కూడా ఇంతవరకు ప్రజల తీర్పుని తప్పుపట్టిన నాయకుడిని నేను చూడలేదు. ఆయన మొన్న ఓటమిలో కూడా ఓడించిన ప్రజలతో తప్పు అంటున్నాడు, కానీ నా పరిపాలనలో ఏమైనా లోపాలు జరుగుంటే క్షమించండి, నేను ప్రజల
తీర్పుని శిరసా వహిస్తున్నానని అంటలేదు. అట్లాగే నిన్న వంశీ విషయంలో అతను చెప్పాల్సింది ఏంటంటే, ఒక పార్టీ అధ్యక్షుడిగా తన పార్టీకి చెందిన నాయకుడిని అరెస్ట్ చేశారు కాబట్టి మేము ఈ కేసులో న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇచ్చినా దానికి మేము కట్టుబడతాము, ఇవాళ ఇది తప్పు రైట్ అని నేను ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి చెప్పటం కరెక్ట్ కాదు, ఇంకా ఇది కేసు కోర్టు ముందుకు కూడా వెళ్ళలేదు, ఇవాళ కేవలం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడని చెప్పాలి. అంతే తప్ప ప్రతి కేసు విషయంలోనూ అల్లరి మోకల్ని వేసుకెళ్ళి నిన్న విజయవాడలో చాలా టెన్షన్ క్రియేట్ చేశారు. ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న శక్తులు, ఆ జైల్లో ఉన్న శక్తులు ఒకే వర్గం వాళ్ళు. ఎట్లా అంటే బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు నిన్న ఈయన వెనకాల ఉన్నారు అల్లరికి చేయడానికి, తర్వాత గంజాయి బ్యాచ్ వాళ్ళు నిన్న జగన్మోహన్ రెడ్డి వెనకాల కొందరు ఉన్నారు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇది అదునుగా తీసుకుని జైలు మీద దాడి చేసి వాళ్ళని వదిలించుకెళ్తారన్న భయం పోలీసులకు ఒక బాధ. రెండోది, ఇది అదునుగా తీసుకుని ఏదన్నా ఎవడన్నా గాలి మంద వెళ్ళి వంశీకి ఏదన్నా హాని తలపెడితే ప్రభుత్వం దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. తర్వాత నిన్న ఆయన ఎంబడి పెట్టుకెళ్ళిన వ్యక్తులు ఎవరు? కొడాలి నాని, పేరు నాని, దేవినేని అవినాష్, అంబటి రాంబాబు కూడా ఉండే ఉంటాడు నేను అనుకోవటం ఎక్కడో వెనకైనా. ఇలాంటి వాళ్ళందరినీ ఎంబడి పెట్టుకెళ్ళాడు. వాళ్ళు అందరూ అన్ని కేసుల్లో నిందితులు. రేపు వాళ్ళు అరెస్ట్ అవుతారని ఈయనకి ముందే తెలుసు. ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో దాదాపుగా పేరు నాని మీద మాత్రం మెయిన్గా ఉన్న కేసు ఏంటంటే పేదల కోసం పెట్టిన సబ్సిడీ బియ్యాన్ని 1600 టన్నులు ఆయన గోదాముల నుంచి. సో మీరు చెప్తున్నట్టు తప్పులన్నీ వాళ్ళ సైడ్ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూడు బెదిరింపు ధోరణికే పాల్పడుతున్నారు. సో ఈ రోజు విషయానికి వస్తే, ఈ రోజు కూడా మిర్చి యార్డుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నానా బీభత్సం సృష్టించారు, పోలీసులు అలో చేయకపోయినా కూడా అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు నిబంధనలు పెట్టారమ్మా, అక్కడ నిషేధిత ఆజ్ఞలు ఉన్నాయి, ఎవరు వెళ్ళకూడదు, అయినా వెళ్ళాడు. ఎందుకంటే ఆయన వెళ్ళి అక్కడ గొడవ సృష్టించడం ప్రధానం, పబ్లిసిటీ ఇందాక మీరు అన్నారు మైలేజ్ కోసం చూసుకుంటున్నాడు. అంతేగాని నిన్న రైతులకి ఇవాళ పొద్దున్నే జరిగిన సంఘటనతో రైతులకు జరిగిన మేలు ఏమీ లేదు. వెళ్ళిపోయి అల్లర్లు సృష్టించి 14 టిక్కీల మిర్చి రైతులది కొట్టేశారు దొంగలు. ఎవడ పని మీద ఆడుంటాడు. రెండోది ఏంటంటే ఈయన చెబుతున్నాడు ఇవాళ మిర్చి రైతులకి తెలుగుదేశం ప్రభుత్వం ఏమి ఇవ్వలేదని. ఇది వాణిజ్య పంట, ఇది ఒక రకమైన జోదం అని చెప్పొచ్చు. ఒక రకంగా ఒక్కోసారి మంచి రేటు వచ్చినప్పుడు రైతులు సంతోషించిన సందర్భాలు ఉన్నాయి, పడిపోయినప్పుడు నష్టపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 20, 21, 22 ఈ సంవత్సరాల్లో మిర్చి రైతులు కడగండ్లు చెప్పడానికి వీలు లేదు. ఆ తామర తెగులని ఒకటి వచ్చింది 2 సంవత్సరాలు. పంట నాణ్యత తగ్గిపోయింది, దిగుబడి కూడా తగ్గిపోయింది. ఆయన ధరల స్థిరీకరణ కోసం 3000 కోట్లు పెట్టానన్నాడు. 20లో పరిస్థితి ఏంటంటే 6 నుంచి 7 వేలకు పడిపోయింది. ఆ టైంలో కూడా ఏమో లేదు. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో పడలేదా అంటే తెలుగుదేశంలో కూడా పడింది. 2017లో 6 నుంచి 8 వేలకు పడిపోయింది. వాళ్ళు క్వింటాలకి 1500 చొప్పున సబ్సిడీ ఇస్తూ 1 ఎకరానికి 20,000 రూపాయల చొప్పున రైతులకి కొంతలో కొంత నష్టాన్ని భర్తీ చేసుకునే విధంగా సహాయం చేశారు. ఈయన టైంలో ₹1 నేను ఫలానా టైంలో మిర్చి రైతులకి స్థిరీకరణ ఫండ్స్లో నుంచి ఇచ్చానని చెప్పలేని పరిస్థితి. 500-600 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ రిషికొండలో ఇది పెట్టాడు, బంగ్లా కట్టుకున్నాడు తన సొంతానికి. కనీసం 100 కోట్ల రూపాయలు మిర్చి కానీ పత్తి కానీ ఇంకా ఇతర రైతులకి ఎక్కడన్నా ఒక సబ్సిడీ రూపంలో ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ 8,000 కనిష్ట ధర నుంచి 16,000 దాకా గరిష్ట ధర ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాడంటే ఇవాళ శివరాజ్ పాటిల్కి లేఖ రాశాడు వ్యవసాయ శాఖ మంత్రికి. ఇవాళ 16,000 ఉన్నది కూడా మేము పూర్తిగా సమర్థించలేని పరిస్థితే. ఇవాళ రైతులకి ఉత్పత్తి ఖర్చులు ఎలా పెరిగినాయో దృష్టిలో పెట్టుకుని ఆ మద్దతు ధరని మీరు ఇవ్వండి. తర్వాత 50% నిష్పత్తి అని మీరు పెట్టుకోవద్దు. అంటే రాష్ట్ర ప్రభుత్వం 50% ఇస్తే కేంద్ర ప్రభుత్వం 50% ఇస్తుందని. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మేము అందుకునే నాటికే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అందువల్ల ఆ నియమాన్ని కూడా పక్కన పెట్టి కేంద్రం ఉదారంగా ముందుకు రావాలి, ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది రైతులకని ఆయన చాలా స్ట్రాంగ్ లెటర్ రాశాడు. ఇంతకుముందు 3 సందర్భాల్లో ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మిర్చి రైతుల గురించి కూడా ఆయన ప్రస్తావన చేశాడు. ఇవాళ ఇంకా స్ట్రాంగ్గా అంటే వాస్తవ పరిస్థితులు ఆచరణలో రైతులు ఎంత నష్టపడుతున్నారు, కష్టపడుతున్నారు. ఇవాళ ఇస్తున్న మ్యాక్సిమం 16,000 కూడా కాదు, ఇంకా కూడా మీరు ఆచరణాత్మకంగా ఇవ్వమని కూడా ఆయన రాశాడు. అందులో మొహమాటం ఏం లేదు. అంతేగాని మేము ఇచ్చిందే దీంతోనే రైతులు బిల్డింగులు కట్టుకుంటున్నారు, బంగ్లాలు కట్టుకుంటున్నారు అన్న చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆయనకు ఆచరణాత్మకంగా రైతుల్లో ఉన్న ఇబ్బందిని. కాకపోతే ఈయన 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు రైతులు ఇంత కడగళ్ళు పడితే
కూడా ఆయన ఏ సందర్భంలో మిర్చి యార్డుకి వెళ్ళటం కానీ, లేకపోతే వ్యవసాయ శాఖకి సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇవ్వటం కానీ, తర్వాత వ్యవసాయ శాఖకి తగిన నిధులు ఇవ్వటం కానీ ఈయన అసలు పట్టించుకోవాలి. ఈయన దృష్టి అంతా తను స్వలాభంగా డబ్బులు వచ్చే అంశాల మీదే పెట్టాడు తప్ప, ఇవాళ రైతులకి వెళ్ళి ఇవాళ జర్నలిస్టుల మీద కూడా దాడి జరిగిందంటే ఎలాంటి అరాచక శక్తుల్ని ఎమ్మడబెట్టుకెళ్ళాడో, నిన్న ఎవరైతే ఉన్నారో ఇవాళ కూడా అలాంటి శక్తులే ఉన్నారు. ఈ మొసలి కన్నీరు మాత్రమే. రైట్ మేడం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో మనం చూసాము కనీసం భూసార పరీక్షలు కూడా చేయలేదని, రైతులకు కావాల్సిన యంత్రాల సహాయం కానీ, ఫర్టిలైజర్స్ కానీ ఇవేవి కూడా సరిగ్గా అందక దాదాపు 14,000 మంది చనిపోయారని అప్పట్లో కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ మధ్య ధాన్యం కొనుగోళ్ల అంశంలో కూడా వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు పడ్డ పరిస్థితి. అండ్ రైతులకు పెట్టిన బకాయిలు కూడా 16,000 కోట్ల వరకు కూటమి ప్రభుత్వమే చెల్లించడం కూడా జరిగింది. సో ఇంత చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడు వచ్చి రైతులకు అండగా నిలబడతాను, రైతులకు భరోసా ఇస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినవన్నీ మర్చిపోయి ఇప్పుడేదో కొత్తగా ఇబ్బంది పడుతున్నట్టు ఆయన వచ్చి మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు? మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రతిదీ ఆయన రాజకీయ కోణంలోనే చూసుకుంటారు. ఇప్పుడు మీకు ఇవాళ ఎన్నికల సంఘం చెప్పింది కదా, మీకు పర్మిషన్ ఇవ్వలేదు కదా, మీరు ఎందుకు గుంటూరు వెళ్ళినట్టు? అంటే గుంటూరు వెళ్ళి ఒక పోలీసు లేడు, మాకు సెక్యూరిటీ లేదు అని ఫస్ట్ ఒక గందరగోళం సృష్టించడం. మీరు ఇవాళ చూసుకోండి, వాళ్ళ మీడియా కావచ్చు, వాళ్ళ పేపర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ మొత్తం సోషల్ మీడియా వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఇవాళ అన్ని నెగిటివ్ కథనాలే నడిచాయి. అంటే ఆయన భద్రత ఎవరికీ అవసరం లేదు, ప్రభుత్వం పట్టించుకోవాలి. ఏమండి, ఒక ఎన్నికల కమిషన్ చెప్పాక కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? మీరు కావాలని మొండిగా వెళ్తే ఫస్ట్ థింగ్ మీరు వెళ్ళి అక్కడ ఇవాళ ఒక వీడియో వచ్చింది సోషల్ మీడియాలో, వాళ్ళ సపోర్టర్స్ అన్నమాట, గాలికి వదిలేశారు ఇది జగన్మోహన్ రెడ్డి భద్రత. ఆ తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు గారికి అయితే జెడ్ కేటగిరీ ఉంటుంది భద్రత, కాబట్టి వాళ్ళు ఇలా తోసుకుంటూ జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతారు. పవన్ కళ్యాణ్ అయితే ఆ పైన టాప్ తీసేసి కారుకి పైన నిల్చుంటే మీరు పెట్టుకోండి. ఈయనకు అలా కాదు, ఈయన ఫుట్ బోర్డు మీద నిల్చోవాలి, ఈయనకి అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు అసలు? ఒక్క రైతు మీకు కనిపించాడో నాకు చెప్పండి. ఒక్క రైతు ఇవాళ ఆయన ధర్నాలో పాల్గొని ఉంటే, ఆయన మిర్చి యార్డ్కి వెళ్ళినప్పుడు మీరు చూపించండి అబ్బా. అంటే ఇక్కడ ఏమంటున్నారు, పోలీసులు సెక్యూరిటీ రాకపోవడం, భద్రత ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఆయనకు కార్యకర్తలు రైతులే భద్రతగా నిలిచారని చెప్పి ప్రచారం. అందులో నాకైతే ఒక్క రైతు కనిపించారు. అయ్యండి, రైతులు ఎలా ఉంటారో మీరు నాకు చెప్పండి అబ్బా. నేను వ్యవసాయ కుటుంబం, మాకు తెలుసు, మాకు భూములు ఉన్నాయి, చిన్నప్పుడు నేను చూసా. కాబట్టి రైతు అనేవాడు ఎలా ఉంటాడు? రైతు అనేవాడు గుండాలా ఉంటాడా? ఇవాళ చెప్పమానండి వైసీపీ వాళ్ళని. రైతులు వచ్చేస్తే రైతులు ఎందుకు వస్తారండి? ఇవాళ మిర్చి యార్డ్లో జరిగిన దానికి కారణం వైసీపీ వాళ్ళే, వైసీపీ గుండాలే. అక్కడ మీరు ఇంకొకటి, ఆ పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉందో అసలు మీరు వెళ్ళింది దేనికి? వాళ్ళకి మీరు ఎవరు మద్దతు తెలపడానికి రైతులకని వెళ్ళారు. మీరు మీరు చావుకి వెళ్ళినా అదే, మీరు హాస్పిటల్కి వెళ్ళినా అదే, నిన్న విజయవాడ వెళ్ళినా అదే బ్యాచ్. జై జగన్ సీఎం పిచ్చ కింద ఆఖరికి ఇది సౌండ్ పొల్యూషన్ కింద ఉన్న కేసు పెట్టాలి ఫస్ట్, తర్వాత న్యూసెన్స్ క్రియేట్ చేయడం. ఇప్పుడు పబ్లిక్ని మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారు? అదేంటండి, అదేం ఆనందం అండి. ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గమనించలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కరెక్ట్గా రాజశేఖర రెడ్డిలా మాట్లాడాడు. వాయిస్ కావచ్చు, ఒక్కొక్క మాడ్యులేషన్ కావచ్చు, ఆ పదాలు ఒత్తి పలకడం కావచ్చు, ఇవాళ ఫుల్ దించేశాడు తండ్రిని. ఎందుకు దించాడు? ఏం సాక్షిలో నీ తండ్రి ఫోటో తీసేసి ఇవాళ నీకు తండ్రి ఎందుకు కావాల్సి వచ్చాడు? ఎందుకు కావాల్సి వచ్చాడు? ఇందాక మీరు అన్నారు చూసారా, ప్రతీది తన రాజకీయానికి వాడుకుంటాడు. ఇవాళ తండ్రి పూనాడు ఆయనకి. తర్వాత జర్నలిస్టుల మీద దాడి. ఇప్పుడు జర్నలిస్టులు అక్కడ ఏం మాట్లాడతారండి, ఏం ప్రశ్నలు వేస్తారండి? దానికి సోషల్ మీడియా వాళ్ళు అంటారు, వైసీపీ సోషల్ మీడియా, అక్కడ సెక్యూరిటీ లేకపోవటం వల్ల జర్నలిస్టులు కూడా ఇవాళ ప్రశ్నించలేకపోయారు. పిచ్చాళ్ళ జర్నలిస్టులు ప్రశ్నించలేకపోవడానికి కారణం అక్కడ వాళ్ళ అరుపులు. ఎవరు అరుపులు? వైసీపీ వాళ్ళ పేటీఎం బ్యాచ్ అరుపులో పక్క, వైసీపీ వాళ్ళ గందరగోళం పక్క. ఈ పిచ్చి కాదు కానీ జగన్మోహన్ రెడ్డికి సీఎం అని పిలిపించుకోవటం, ప్రజలు చచ్చిపోతున్నారండి బాబు. ఇవాళ మద్దతు ధర లేదంటాడు. వారు చెప్పినట్టుగా గతంలో నువ్వు ఎప్పుడు మద్దతు ధర ఇచ్చావు అసలు? సరే, ఇవన్నీ పక్కన పెట్టండి అబ్బా, నువ్వు చాలా బ్రహ్మాండంగా చేసేసావు. ఇప్పుడు నీకు లిక్కర్ స్కామ్లో 3,000 కోట్లు వచ్చాయిగా, మిథున్ రెడ్డి తెచ్చి కొరియర్లో ఇచ్చాడు కదా. మరి ఇవాళ 3,000 కోట్లు అక్కడ పంచకపోయావా? మిర్చి అంతా కొనేకపోయావా? నీకు అంత విశాల హృదయం ఉంటే యు వుడ్ హ్యావ్ బాట్ దాట్. అప్పుడు నువ్వు నిజమైన నాయకుడు అయి ఉండేవాడివిగా. ఇవాళ
ఎందుకు చేయలేదు నువ్వు? కబుర్లు చెప్పక జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాం మనం. కాకమ్మ కబుర్లు చెప్పి అక్కడ కూర్చుని మాట్లాడటం కాదు, నిల్చుని వెళ్ళి 1 నిమిషం ఇట్లా దండం పెట్టేసి ఏదో హావభావాలు చూపించేసి 10 నిమిషాల తర్వాత ఏముంటుంది? మళ్ళా సేమ్ స్క్రిప్ట్, అదే ఆయనలాగా ఇలా సేమ్ స్క్రిప్ట్ ఉంటుందన్నమాట. ఆయన చేయూత ఇచ్చాట రైతులకి. వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు చెప్తారు చేయూత అంటే మీకు గుర్తుందా? ఎలక్షన్స్ ముందు ఒక ఇంటర్వ్యూలో ఇలా చెయ్యిలా ఇచ్చి చేపలు పడ్డం నేర్పించడం చేయూత. అది అలా గుర్తుకొస్తాయి మనకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్పిన దాంట్లో అసలు ఒక్క నిజం ఉంటే వాళ్ళ సాక్షి మీడియాని అడగండి మీరు. అంటే వాళ్ళు అసలు ఆయన ఎంత దిగజారిపోయాడంటే, నిన్న అసలు పోలీసులు గుడ్డలు ఊడదీసి కొడతాను అన్నప్పుడే ఆయన అయిపోయాడు. ఒక రాజకీయ నాయకుడికి ఎక్కువ, ఒక మనిషికి తక్కువ ఆయన, ఒక మామూలు మనిషికి తక్కువ ఆయన. ఎందుకంటే నిన్న మీరు ఇవాళ సాక్షి పేపర్ చూసారంటే గుడ్డలు ఊడదీసి కొడతానన్నది ఎక్కడ బ్యానర్ ఐటంలో కానీ ఒక్క చోట కూడా రాలేదు. లోపల ఎక్కడో రన్నింగ్ మ్యాటర్లో ఇచ్చాడు, మీరు గమనించుకోండి. ప్రతి పేపరు దాని బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. వాళ్ళకి దమ్ము లేదు, వాళ్ళు సిగ్గుపడ్డారు. సాక్షి వాళ్ళు రాయటానికి కూడా సిగ్గుపడ్డారు, చేసిన తప్పు తెలిసి. వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు జర్నలిజం ఇంకా చాలా బతుకుందేమో ఏమోలో మనకు తెలియదు, వాళ్ళు సిగ్గుపడ్డారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నేను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి నేను ఒక రాజకీయ నాయకుడిగా బతకలేకపోయాను, రాజకీయ నాయకుడిని కాదు. నువ్వు ఒక మామూలు సాధారణ స్థాయి మనిషి కంటే కూడా దిగజారిపోయి నువ్వు నిన్న ఆ మాట మాట్లాడటం అనేది నిజంగా పోలీసులు చాలా బాధించిందండి. నాట్ ఓన్లీ పోలీసులు, మనం కూడా బాధపడ్డాం. ఒక మామూలు మనిషిగా ఒక పోలీసు ఒక ఉన్నత శాఖ అది, అలాంటి శాఖ మనుషులు నువ్వు గుడ్డలు ఊడదీసి కొడతానంటే, చాలామంది చెప్పారు నీ గుడ్డలు ఊడదీసి ఎప్పుడో ప్రజలు నీకు 11 సీట్లకు పరిమితం చేశారని. మనం అనలేదు, అంత అనిపించుకున్నాడు. ఇంత దిగజారాలా? రాజకీయం చేయాలంటే ఆయన అందం గురించి మాట్లాడాడు చూడండి నిన్న. అందంగా రాజకీయం చేయొచ్చు, అది మనం చెప్తున్నాం. అందం అంటే మొగాళ్ళని అందంగా ఉన్నామని చెప్పటం కాదు, అందంగా రాజకీయం చేయొచ్చు, చాలా చక్కటి రాజకీయాలు చేయొచ్చు, అసలు ఆయన మంచి నాయకుడు అవ్వచ్చు. కానీ ఇంకా అయిపోయింది ఆయనకి, ఆయన ఇంకా భ్రమల్లో అలాగే ఉండమనండి. కానీ కనీసం ఆయన చుట్టూ ఉండేవాళ్ళైనా కొద్దో గొప్ప ఆయనకి కాదు ఇది కాదు రాజకీయం, నువ్వు ఇప్పుడు మిర్చి ఆడుకు వచ్చినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు, వాళ్ళు ఆల్రెడీ కేంద్రంతో సంప్రదింపుల్లో ఉన్నారు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇవాళ 11,000ది 16,000 చేసేస్తే ఒరిగేదేమీ లేదు, రేపు 20,000 కావచ్చు, 22,000 కావచ్చు, 25,000 కావచ్చు. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద టైం. ఎందుకంటే ఇప్పుడు 16,000 చేసేసి రేపు మళ్ళీ రైతులు అసంతృప్తి చెందొచ్చు కదా. మళ్ళీ రేపు వాళ్ళు ఏమంటారు, ఏంటి సార్ మీరు 16,000 చేశారు, ఇవాళ 20,000 ఉంది కదా అంటారు కదా. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద టైం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా ఆర్థిక శాఖ ఆయన కింద ఉండాలి. ఎందుకంటే ఆర్థికంగా ఆయన ఆలోచించగలరు కాబట్టి. రైతులకు ఏది మంచో నువ్వు తొందరపడి ఈయన ముందు వెళ్ళిపోయి అక్కడ మిర్చి యార్డ్లో గందరగోళం చేసి వద్దన్నా కూడా, అంటే రేపు మళ్ళీ ఎలహంక నుంచి రావాలి కదా, మళ్ళీ ప్రాబ్లం ఆయనకి. అందుకని ఇవాళ లేడికి లేచిందే పరగని ఇవాళ వెళ్ళిపోయాడు. లేకపోతే ఈ వుడ్ హ్యావ్ వెయిటెడ్. అసలు రేపటి వరకు వెయిట్ చేయొచ్చుగా, ఎందుకు కంగారు నీకు? చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు లేఖ రాశారు కేంద్రానికి, ఎగుమతులు పెంచమని అడిగారు. ఇవన్నీ చేశాక రేటు పెంచడం ఎప్పుడో అనేది ఆయన కరెక్ట్గా సమయం చూసి పెంచుతారు, మీరు గమనించండి కావాలంటే. అప్పుడు రైతులందరూ కూడా చాలా సంతోషిస్తారండి. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అసలు రాష్ట్రంలో అడుగు పెట్టకుండా ఏమైనా చేయగలిగితే బాగుండు. ఆ కన్నడ ప్రజలు కానీ అయితే కన్నడ ప్రభుత్వం కానీ వాళ్ళే అసలు అక్కడి నుంచి ఏదైనా ఒక నిరోధం అక్కడే చేసేస్తే ఈ ఆంధ్ర ప్రజలు సుఖంగా ఉంటారు. రైట్ సార్. ఇక్కడ ముఖ్యంగా ఏం ఆరోపిస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి పరిపాలనా టైంలో మిర్చి ధర 21,000 నుంచి 27,000 వరకు ఉంది, ఇప్పుడు 6 నుంచి 18,000కు పడిపోయింది అని చెప్పి చెబుతున్నారు. ఆయన టైంలో ఆర్బీకే కావచ్చు, ఈ క్రాప్ కావచ్చు, ఇవన్నీ కూడా నిర్వీర్యం చేసింది కూటమి ప్రభుత్వం. ఆయన తీసుకొచ్చిన రైతుల్లో కోసం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు అన్నీ కూడా మూలన పడేసింది కూటమి ప్రభుత్వం అంటున్నారు. సో మొన్న రైతులకు ఒక్క రోజు 2 రోజుల్లోనే ఖాతాలో డబ్బులు పడడం మనం చూసాం. సో అసలు ఎక్కడా డబ్బులు పడలేదు అని చెప్పి ప్రచారం చేసింది. సో ఇప్పుడు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి ఈరోజు రైతుల కోసం వెళ్ళడం జరిగింది, రేపు ఉంటారో లేదో కూడా తెలియదు. సో ఆయన ఆరోపిస్తున్నట్టు నిజంగానే ఆయన వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారా? ఆయన హయాంలో మిర్చి రేట్ ఎలా ఉండిందంటారు, మీరేం చెప్తారు? మిర్చి రేట్ అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుందమ్మా. ఇది అంతర్జాతీయ ఎగుమతి దిగుమతుల మీద కూడా ఆధారపడి ఉంటుంది, అంతర్జాతీయ మార్కెట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక వాణిజ్య పంట.
ఎక్కువ ఇంతకుముందు ఆయన చెప్పినట్టు ఎగుమతులకి ఎంత బాగా ఉంటే అంత రైజ్ అవుతుంది. అది ఎంత రైజ్ అవుతుందో అంత పడిపోయే పరిస్థితి కూడా ఉంది. ఇది నిత్యావసర సరుకు కాదు. మిర్చి అనేది బియ్యం లాగానో గోధుమలాగానో ఒక డెఫినెట్ క్వాంటిటీ యూజ్ అవుతుంది అనేది మనం చెప్పలేము. అది చాలా రేర్గా వాడే ఐటము. అది ఒక రకంగా స్పైసెస్ కింద కూడా వస్తుంది. ఒక రకంగా ఇది మసాలా దినుసుల కుటుంబానికి చెందిన పంట ఒక రకంగా. కాబట్టి ఇది ఎక్కువ కనుక ఇంటర్నేషనల్ మార్కెట్లలో కనుక ఎగుమతులు ఉంటే బ్రహ్మాండంగా వెళ్తుంది. 27 కాదు 37కి వెళ్తుంది. బంగారంకి ఈక్వల్గా అంటే అంత ధరలకు వెళ్తుంది. ఒక్కోసారి పడితే కూడా దాన్ని ముట్టుకునేవాడు ఉండడు, దాని దాకా చూసేవాడు ఉండడు. అట్లాంటప్పుడు ప్రభుత్వాలు కూడా పూర్తిగా ఏం చేయలేవు. కొంత రైతులు కూడా అది అర్థం చేసుకునే పంటలు పండించాలి. ఈ రిస్క్ వ్యవహారంలో ఎక్కువగా అంటే సపోజ్ ఒక 10 ఎకరాలు రైతు ఉన్నాడు అనుకోండి, ఏదన్నా ఒక 2 ఎకరాలు మిర్చిలు వేయొచ్చు. కానీ 10కి 10 ఎకరాలు మిర్చి వేసేస్తే ఆ టైంలో ఏ రైతుకైనా, నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాము, ఇప్పుడు కూడా ఆ రిస్క్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి వస్తుంది. ఫలానా ఆయన ప్రభుత్వంలో ఉంది ఇవాళ ఉంది అంటే అది ఆయన ప్రతిభ కాదు. ఆ పర్టికులర్ సంవత్సరంలో అంతర్జాతీయంగా అనుకూలమైన వాతావరణం తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా వచ్చింది. ఒకప్పుడు వాళ్ళు 7,500 పడిపోయినప్పుడు కూడా క్వింటాల్ కింద చెప్పే కదా పెంచుకుని ఒక 130 కోట్ల రూపాయలు వాళ్ళు రైతులకి, మిర్చి రైతులకి కేటాయించి ఇచ్చారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా 3 ఏళ్ల పాటు వరస్ట్ సిచ్యువేషన్ చూశారని మనం అనుకున్నప్పుడు ఆయన ధరల స్థిరీకరణ కోసం ఒక 3,000 కోట్ల నిధి పెట్టానని చెబుతున్నాడే కానీ జీవో ఇచ్చారండి, వాళ్ళు ఇవ్వలేదు, ఇది జీవో ఇవ్వలేదు అంటున్నారు. అది మాటలతో చెప్పటం కాదు. ఇదిగో మేము పలానా సంవత్సరంలో ధరల స్థిరీకరణలో నుంచి నిధుల్లో నుంచి తీసి మిర్చి రైతులకి ప్రభుత్వ రేటు ఎంత ఉంటే సబ్సిడీగా అక్కడే మార్కెట్ యార్డ్లోనే కల్పించేస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక 10 క్వింటాల రైతు అమ్మాడు అనుకోండి, 10 క్వింటాలకి సపోజ్ 2,000 చొప్పున క్వింటాల చొప్పున అంటే 20,000 రూపాయలు ప్లస్ అని వేసి చీటీ ఇస్తారు మార్కెట్లో. అది వెళ్ళి వాళ్ళు తెచ్చుకుంటారు. మార్కెట్ యార్డ్ ద్వారా సోర్సే ఇస్తారు. అట్లాంటి మాట ఒక్క మాట తను చెప్పాడా? లేదు, ఈ మిర్చి వదిలేసేయండి. ఇప్పుడు మొన్న సిద్ధం అని జనాల మీద అలా గుద్దుతూ ఒక పెద్ద పోస్టర్ పెట్టి వెళ్ళాడు. జనం కూడా గుద్ది చూపించారు కదా. ఇవాళ కూడా మార్కెట్ యార్డ్లోకి వెళ్ళి ఈయన చేసిన అరాచకం పరిస్థితి కనపడుతుంది. కానీ రైతులతో సానుభూతిగా సానుకూలంగా కూర్చుని మీ ఉత్పత్తి ధర ఎంత అవుతుంది, ఎంత వస్తుంది, దాన్ని బట్టి ప్రతిపక్ష నాయకుడిగా తన అసెంబ్లీలో ఉండొచ్చు, ప్రతిపక్ష నాయకుడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను రైతులతో విచారించాను, ఇదిగో ఇంత ఉత్పత్తి ఖర్చు అవుతుంది కానీ మార్కెట్లో ఇంత వస్తుంది, మీరు కేంద్ర ప్రభుత్వం ఎలా చేస్తారో తెలియదు, మీరు సహకరించండి, అవసరమైతే మీరు ఒక బృందం బయలుదేరి వెళ్తే మేము కూడా వస్తాము, ఆ బృందంలో అఖిలపక్ష బృందాలు వెళ్తాయి. వెళ్ళినప్పుడు దానికి వెయిటేజ్ ఎక్కువ ఇస్తారు. ఏ మంత్రివర్గం దగ్గరికి వెళ్ళినా ఒక అధికార పార్టీగా వెళ్ళే కన్నా రాష్ట్రంలో ఆయన కనుక నిజంగా రైతుల పట్ల కనుక శ్రద్ధ ఉన్న వ్యక్తి అయితే, రైతులు ఇన్ని ఆత్మహత్యలు చేసుకుని ఇన్ని రకాల బాధలు పడుతున్న టైంలో ఎప్పుడన్నా అఖిలపక్షం మిగిలిన సమస్యల మీద నువ్వు అఖిలపక్షం పిలిచినా పిలవపోయినా వేరే మాట, నీకు రాజకీయం నీకుంది. రైతుల విషయంలో రాజకీయం ఏంటి? ఏ ఒక్కరోజైనా నువ్వు అఖిలపక్షం నీ ఇంట్లో కానీ లేకపోతే సచివాలయంలో కానీ ఒక్క మీటింగ్ పెట్టాడండి? అసలు ఆయనకి అఖిలపక్షం అంటేనే తెలీదు. అట్లాంటి ఓర్పు నేర్పు ఉండే మనిషి కాదు. ఇవాళ వారు చెప్పినట్టు వాళ్ళ రాజశేఖర్ రెడ్డి ఎలా మాట్లాడతాడో అదే గొంతు, అదే వాణి, అహోభావాలు, వాడే పదాలు, పడికట్టు పదాలు. నేనే ఆడియో చూడకముందు రాజశేఖర రెడ్డిదేమో ఆ మాట వాయిస్ అనుకున్నా, డిట్టో దించేశాడు. అంటే తండ్రిలాగా అనుకరిస్తున్నావు కానీ తండ్రి చేసినటువంటి పరిపాలనా విధానాలను అతను అనుకరించలేకపోతున్నాడు. అతనికి అంత గ్రాస్పింగ్ లేదు. అతనికి తెలిసిందల్లా కూడా మనం చూసాం కదా సార్, ఎప్పుడు ప్యాలెస్ నుంచి ఆయన బయటకు వచ్చింది లేదు, అదే తనకు తెలియదు. అతనికి తెలిసిందల్లా ఒకటే, క్విడ్ ప్రోకో ద్వారా డబ్బులు సంపాదించడం, లేదంటే తను ముఖ్యమంత్రిగా ఉంటే కనుక ఈ మద్యం పెద్ద పెద్ద అంశాల మీద. ఇప్పుడు ఇవాళే యాదృచ్ఛికంగా 16,000 కోట్ల రూపాయల ఇది జరిగినట్టు ఆడిట్ రిపోర్ట్ సీఎంఓకి వచ్చింది. సీఎంఓ దాన్ని సిఐడి సిట్ వేశారు కదా, సిట్కి రిఫర్ చేస్తుంది. ఇవాళ రాజ్యసభలో కూడా తెలుగుదేశం పక్ష నాయకులు రాజ్యసభలో కూడా ప్రస్తావించారు, ఇంత భారీ కుంభకోణం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో అని. మోడీ గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్ వచ్చిన టైంలో కూడా, ఎలక్షన్ టైంలో కూడా చెప్పాడు, ఈ ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం అనేది జాతీయ స్థాయి కుంభకోణం అని. అట్లా ప్రజలందరినీ దోసుకుని తిని అన్నట్టు ఆయన దోసుకున్న దాంట్లో దాచుకోవటమే కానీ ప్రజలకో, రైతులకో, చేనేత కార్మికులకో, గీత కార్మికులకో, వ్యవసాయ కూలీలకో ఇస్తాడని మనం ఎట్లా అనుకుంటాం? వాళ్ళ నోళ్ళు కొట్టి తిన్నది కదా. వెళ్ళడం కూడా బల ప్రదర్శన కోసం, ఇప్పుడు 14 టిక్కీల మిర్చి దొంగతనం జరిగింది, ఈయనమ్మట వచ్చిన అల్లరి మొక్కలు ఎత్తుకుపోయినాయి. వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? పల్నాడు తాలూకా ఒక విలేజ్కి చెందిన 2 రైతులకు చెందినవి. అంటే దాదాపు టిక్కీ 50 కిలోల చొప్పులు వేసుకుని 7 క్వింటాళ్ళు.
సరే రైతులకి అది ఎంత బాధ, ఆ సంవత్సరం వల్ల కుటుంబం అంతా చెమట వచ్చి పండించిన పంటను తీసుకొస్తే ఈ అరాచక మోకలకి ఇచ్చేయటానికే అందుకు పనికొచ్చాడు ఈయన, రైతులకి గోరు చుట్టు మీద రోకటి పోటులాగా. రైట్ మేడం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు వచ్చి మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి అడ్డంగా బుక్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన హయాంలో మిర్చి కనీస మద్దతు ధర 7,000గా ఉంటుందని చెప్పి జీవో ఇచ్చారు. ఆ జీవోని ఇప్పుడు బయటికి తీశారు అధికారులు అంటున్నారు. కానీ ఆ 7,000కు కూడా కొనలేదు, రైతులు అప్పుడు కూడా నిరసన చేశారు అంటున్నారు. మరి ఈ విషయాలన్నీ బయటికి రావనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? G28 అండి అది జీవో నెంబరు 28. ఆ నెంబర్ ప్రకారం ఏంటంటే మీరు చెప్పినట్టుగా 5,000 ఉన్నది 7,000. మరి ఇవాళ ఈయన మా హయాంలో 22,000 అన్నారు కదా, మేము 22,000కి ఇచ్చాము క్వింటాలని. ఎక్కడిచ్చాడు? అంటే మనకి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా అర్థం కావట్లేదండి. మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఢిల్లీ వెళ్ళి 31 అని ఎలా రిపోర్ట్ ఇవ్వలేదు, ఎట్లా పేర్లు ఇవ్వలేదు, వరదల్లో ఎలాగైతే వివరాలు ఇవ్వలేదు, ఆయన ఎక్కడికి వెళ్ళినా వివరాలు ఇవ్వరు వాళ్ళు. ఇవాళ కూడా అంతే. ఆయన అంటే ఆయనకు తెలియదు, షార్ట్ మెమరీ ఏమో, అందుకోసమని ఎవడో ఏదో చెప్తాడు, అది అక్కడ బట్టి చెప్పేస్తాడు. ఆయన ఎప్పుడైనా దిగాడు అదేంట్లోనైనా? ఇందాక వారు చెప్పినట్టు కూర్చుని అసలు ఇవాళ ఆ రైతులు అసలు మనం ఒక్క రైతును అక్కడ చూసామా మీరు చెప్పండి. ఎందుకంటున్నానంటే ఆయన ఏం చేయాలి, నిజంగా ధైర్యవంతుడైతే కారు దిగి చక్కగా అసలు ఈ మోకంతా పక్కకు పంపించి చక్కగా 4 రైతులతోటి కూర్చుని అక్కడ ఆ యార్డు తిరిగి అసలు ఏమి మిరపకాయ ఎలా ఉంది, అంటే దాని నాణ్యత ఎలా ఉంది, దాని ఎంత ఈసారి పంట వచ్చింది, మీకు ఎంత రేటు చెప్తున్నారు, మీరు ఎంత నష్టపోయారు, గతంలో ఎలా ఉంది, ఇవన్నీ మాట్లాడాలి. నిజంగా ఒక రాజకీయ నాయకుడైతే చెయ్యాల్సిన పని అది. హాస్పిటల్లో ఎలా బిహేవ్ చేయాలి అవి తెలియదు కదా. ఏమంటే హాస్పిటల్కి వెళ్ళి సీఎం కాదు నవ్వుతాడు, సీఎం అని అర్పించుకుంటాడు. అక్కడ పిల్లలు ఆ రోజు మరి ఎవరన్నా చచ్చిపోయారో ఏంటో, హార్ట్ అటాక్ వచ్చి మనకు తెలియదు. అంటే కావాలి నేను అనేది తప్ప జగన్మోహన్ రెడ్డికి మనం ఎందుకు వచ్చాము, పర్పస్ ఏంటి, మనం ఎలా బిహేవ్ చేయాలి అంటే ఎటికేట్ చేయటం అంటాం, ఎటికసీ అంటాం చూడండి, అది లేదు మనిషికి. యాక్చువల్గా ఎక్కడో సుడి బాగుండి ఆయన రాజశేఖర రెడ్డి కొడుకుగా పుట్టి ఇంత అనుభవిస్తున్నాడు. కానీ ఆయన బేసిక్ నేచర్ మాత్రం చాలా, అంటే నిజంగా చెప్పాలంటే పాపం లేని వాళ్ళు కూడా ఇంకా చాలా మర్యాదగా ఉంటారు నన్ను అడిగితే. ఈయన అంతకంటే తక్కువ, అది ఆయన టైం బాగుండి అట్లా ఉన్నాడు అంతే. కానీ హీ హ్యాస్ టు లెర్న్ ఎ లాట్. ఇట్స్ టూ లేట్ అయినా కూడా పర్వాలేదు, బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నారు. కానీ ఆయనకి రాదనుకోండి, ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు. తల్లి లేదు, చెల్లి లేదు. ఎప్పుడూ కూడా మామూలుగా పిల్లలకి చెప్పాల్సింది తల్లి చెప్పినా వినడు. సరే తండ్రి ఎలాగా లేరు, బాబాయిని చంపేశారు, అయిపోయింది. ఇంకా చెల్లిని పంపించాడు. ఉన్న భార్య ఈయన మాట వింటుందో లేదో తెలియదు మనకి, ఈయన వింటాడు. కాబట్టి చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు మనిషికి ఇదొక కర్మ అండి. అసలు ఇప్పటికీ మనం చూసినట్టయితే ఇటు రైతులకు కావచ్చు, ఇటు నార్మల్ పీపుల్కి కావచ్చు, అసలు ఇటు ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి కావచ్చు, కూటమి ప్రభుత్వం ఎవరికి ఏ లోటు చేయట్లేదు. వాళ్ళకి కావాల్సినవి ముందే తెలుసుకొని మరి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. అలాగే ఇప్పుడు రైతుల గురించి కూడా చంద్రబాబు గారు కేంద్ర మంత్రికి లేఖ రాశారు, దాని గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. సో ఈయన వచ్చి అక్కడ రైతుల పరామర్శ, రైతులు చేయడం అవసరం అంటారా? అవసరం అంటారంటే మీకు నాకు అవసరం లేదు, రైతులకు కూడా అవసరం లేదు. చెప్పాలంటే రైతులు ఈయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవాళ సడన్గా వచ్చేసి 5 ఏళ్ళు ప్యాలెస్లో ఉన్న పెద్ద మనిషి ఇవాళ వచ్చేసి వాళ్ళే తెల్లబోతారు. ఇందాక వారు చెప్పినట్టు దొంగతనాలకు ఆలవాలం అయింది ఇవాళ ఈయన రాక. అంతకు మించి జరిగింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బాగా చేస్తున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం, ఎప్పుడైతే పోలవరం మనకి నిధులు వచ్చాయో, ఎప్పుడైతే జంగిల్ క్లియరెన్స్ అమరావతి రాజధాని అయిపోయిందో, అభివృద్ధి జరుగుతోంది, సంపద సృష్టిస్తున్నారు, పరిశ్రమలు వస్తున్నాయి, నిధులు వస్తున్నాయి, ఉద్యోగ కల్పన అవుతోంది. ఇన్ని జరిగేసరికి అతనికి ఇంకేమీ దొరకలేదు. విషయానికి కూడా వచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయనకి పేదల మీద, రైతుల మీద అంత ప్రేమ ఉంటే మరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం భలే వాళ్ళే. మీరు 15,000 కోట్లు తినేశాడు. కేంద్ర మంత్రి వచ్చి చెప్పాడు కదా ఎన్నికల ముందు వైజాగ్ సభలో. కాబట్టి చెప్తాడండి, జగన్మోహన్ రెడ్డి చెప్పడానికే పుట్టాడు, చేయడానికి పుట్టలేదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. కబుర్లు చెప్తాడు, వస్తాడు, అరుస్తాడు, అర్పించుకుంటాడు, కథా కాలక్షేపం చేస్తాడు, దృష్టి నా మీద ఉందనుకుంటాడు. కానీ ఇవాళ జరిగిన ఒక పెద్ద మైనస్ ఏంటంటే ఈయన చేసుకున్న గందరగోళంలో ప్రెస్ కూడా ఏది పట్టించుకోవాలా. ఎందుకంటే ఏం చేస్తారు, వాళ్ళకే ఇబ్బంది పెట్టారు వాళ్ళు.
ప్రెస్ ఎందుకు కవరేజ్ ఇస్తుందండి? సాక్షి వాళ్ళు ఇచ్చిన కవరేజే మనం చూసాం, వాయిసే ఎంత మీక్గా వచ్చిందో. కాబట్టి అది వాళ్ళు చేసుకున్న తప్పది. కాబట్టి కవరేజ్ కూడా దొరకలేదు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏ మాజీ ముఖ్యమంత్రికైనా ఉంటుందా? నిన్న పోలీసు అధికారుల సంఘం చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. జీవితంలో నువ్వు నోరెత్తావంటే నీ గుడ్డలు కూడా తీసి తిప్పుతావని చెప్పేశారు అన్నట్టుగా చెప్పారు వాళ్ళు. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు, ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఫస్ట్ ఆ అవగాహన రావాలండి. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి అనే పీఠం మీద తప్ప ఆయనకి ఇంకా దేని మీద దృష్టి లేదు. కాబట్టి కొన్ని రోజులయ్యాక పిచ్చి పెట్టినా కూడా మనం ఆశ్చర్యపోవాలి. మానసికంగా ఇప్పటికే దౌర్బల్యంగా ఉన్నాడు ఆయన. ఆ ముఖ్యమంత్రి అనే ఆ పదంతో ఆయన అలా ఆ చెవుల్లో అది వినబడితేనే ఆయన పని చేయగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. కాబట్టి ఈ జబ్బు ముదిరింది అనుకోండి, ఇంకా ఇంట్లో వాళ్ళకు కూడా కష్టం. లండన్ మందులు కూడా పనిచేయాలి. మందులు పనిచేయాలి.